ఆమె పేరు కుబ్జ. 3 వంకర్లతో జన్మించిన చిన్న భాగవత పాత్ర. కంసుడికి సుగంధాలు అందించే సాధారణ పరిచారిక ఆమె. కంసుడి పిలుపు మేరకు బృందావనం నుంచి మధురా నగరానికి విచ్చేసిన కన్నయ్యకు ఆమె రాజపథంలో తారసపడింది. అప్పుడామె తాను సిద్ధం చేసిన గంధాన్ని కోటలోని కంసుడి కోసం తీసుకువెళుతోంది. ఆ పరిమళాన్ని మాధవుడు ఇష్టపడ్డాడు. తనకివ్వమని అడిగాడు. మారు పలకని కుబ్జ మనస్ఫూర్తిగా సమర్పించింది. సంతోషించిన కృష్ణుడు కరుణతో ఆమె శరీరంలోని వక్రతలను తొలగించాడు. అద్భుతమైన సౌందర్యాన్ని ప్రసాదించాడు. ఆయన అనుగ్రహానికి పరవశించిన కుబ్జ మనసు పరిమళించింది. అది అందమైన ఈ భావగీతంగా పల్లవించింది. రండి, ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఆ గీతాన్ని విందాం. మన నడవడికలోని వక్రతలను తొలగించుకుందాం. కన్నా ఇలా వచ్చితివే కృష్ణ, ఇలా వచ్చితివే కన్నా, ఇలా వచ్చితివే కృష్ణ, ఇలా వచ్చితివే కంసుని సంసారములో మునిగి నిన్ను మరచిపోయి మసలు మమ్ము తరింపగ కన్నా, ఇలా వచ్చితివే కృష్ణ, ఇలా వచ్చితివే కాసు విసురు మహారాజుయ కైవల్యపు దారియ నెడి వైకము దూరము సేయగ కన్నా, ఇలా వచ్చితివే కృష్ణ, ఇలా వచ్చితివే బాధ చూపి భయపెట్టెడి రక్కసులకు తల వంచిన నరజాతిని ఉద్ధరించ కన్నా, ఇలా వచ్చితివే కృష్ణ, ఇలా వచ్చితివే నే తెచ్చిన గంధ పూజలందుకొనెడి పాత్రత నీకొక్కనికే చెల్లుననుచు కన్నా, ఇలా వచ్చితివే కృష్ణ, ఇలా వచ్చితివే పూర్వకర్మ భార ఫలిత వక్రతతో శుష్కించిన కుబ్జను కరుణించదలచి కన్నా, ఇలా వచ్చితివే కృష్ణ, ఇలా వచ్చితివే కనుపించెడి జగతి నిలుపు కనుపించని తేజము అది నీవేనని తెలియజేయ కన్నా, ఇలా వచ్చితివే కృష్ణ, ఇలా వచ్చితివే కన్నా, ఇలా వచ్చితివే కృష్ణ,
ఇలా వచ్చితివే ఇలా వచ్చితివే ఇలా వచ్చితివే